హరీష్ గారు చాలా విషయాలు చెప్తారమ్మా. మీరు ఎక్కడ టీవీలలో చూడని, సెల్ ఫోన్లలో చూడని ముచ్చటన్నీ చెప్తాడు. జాగ్రత్తగా వినండి. నేను వాటి లోపలికి పోవడం లేకనే ఒకటే, నేను మీ దగ్గరకు వచ్చిన దేనికోసం, ఓటు కోసం వచ్చిన. ఇంతకుముందు మన తెలంగాణ ఆడబిడ్డలు ఇద్దరు మాట్లాడినారు, తూల ఉమక్క గారు, అదేవిధంగా అరుణ గారు. వీరు ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్, అంతక్రితము జిల్లా పరిషత్ చైర్మన్ మన తూల ఉమ గారు. ఒకటే విషయం, ఒక ఎంపీ అనేవాడు, ఒక ఎంపీ గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుండి ఆ జిల్లాకి ఏమి పనులు చెయ్యాలని చెప్పి పని చెయ్యాలి. ఎందుకోటి ఎత్తారు మీరు? ఢిల్లీకి పంపి పార్లమెంట్ లో కూర్చొని తన నియోజకవర్గానికి, తన జిల్లాకి, తన రాష్ట్రానికి పని చేసేయడానికి ఢిల్లీకి ఓట్లెత్తారు. నేను గెలిచిన 5 సంవత్సరాలు మీరు గెలిపించారు 2014లో. అప్పుడు తూల ఉమ్మక్క గారు జిల్లా పరిషత్ చైర్మన్. నేను ఎన్ని మీటింగ్లకు హాజరైనని చెప్పి ఆవిడ ముందే నేను అడుగుతున్నా. నేను ఎక్కడో సాటుగా మాట్లాడతలేను. జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఛాంబర్ లో నేను కరీంనగర్ కు వచ్చినప్పుడల్లా ఆవిడ దగ్గర పోయేది, జిల్లా పరిషత్ మీటింగ్లకు హాజరయ్యేది. మన పనికి ఆహార పథకానికి డబ్బులు కరెక్ట్ గా కడతాన్రా, కడతలేరా, అవి ఢిల్లీ నుండి వస్తాయి. అదే విధంగా మన అంగన్వాడీలో గుడ్డు పాలు కరెక్ట్ గా ఇస్తున్నారా లేరా, మన ఆశా వర్కర్లు చక్కగా పనిచేస్తారా చేస్తలేరా, అవన్నీ కూడా నేను హాజరై తెలుసుకొని పనిచేసేది. ఇప్పుడు మా అరుణమ్మ చెప్పింది, 5 ఏళ్లలో ఒక్కసారి కూడా హాజరు కాని ఎంపీ మన బండి సంజయ్ గారు. ఒక్కసారి కూడా హాజరు కాలేని చెప్పి మరి జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ గారు అన్నారు. మొన్న విజయమ్మ గారు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఇట్లా మాట్లాడింది. అదేవిధంగా జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుమని కూడా అదే విధంగా మాట్లాడారు. ఇక్కడ ఎంపీలు ఉన్నారు ఇద్దరు, స్వరూప గారు, అదేవిధంగా లావణ్య గారు. ఇంకా ఆయన జిల్లా పరిషత్ మీటింగ్ లో హాజరు కానోడు ఎంపీపీ మీటింగ్ హాజరైంది నేనైతే అనుకోవడం లేదు. నేను హాజరైనా ఒక్కసారి ఓ సంవత్సరానికి అప్పుడప్పుడు హాజరైనా. ఎందుకంటే మీ సమస్యలు, ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకునేటువంటి ఆలోచన ఉండాలి. బండి సంజయ్ గారు, మోడీ గారు ప్రధానమంత్రి. చాలా మంది మోడీకి ఓటేయాలి, మోడీకి ఓటేయాలి అంటున్నారు. మోడీ గారు 10 సంవత్సరాల ప్రధానమంత్రి ఉంటే నేను 5 సంవత్సరాలు ఎంపీ ఉన్నా, బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీ ఉన్నారు. నేను పోయినన్ని సార్లు కూడా మోడీ గారి దగ్గరికి సంజయ్ పోలేదు. మీకు ఆశ్చర్యం వేస్తుంది కదా, ఆయన పార్టీడు పోలేదు, నేనెట్లా పోయినా అని. నేను సమస్యల కోసం పోయేది, మాట్లాడేది. ఇలా మీరు వేములవాడ రైలు ఎక్కితే హైదరాబాద్ ఓడానికి నేను కష్టపడి పనిచేసిన, ఇదే మోడీ గారిని తీసుకొచ్చిన శంకుస్థాపన చేపించిన ఇవాళ. ఇది 75 సంవత్సరాల కళ. ఇది నేను కరీంనగర్ ఎంపీ గెలిచిన తర్వాత పార్లమెంట్ లో లైబ్రరీకి వెళ్లి మొదటి ఎంపీ బద్దం ఎల్లారెడ్డి గారు 1952లో గెలిచిండ్రు. మన ఇల్లంతకుంట మండలం గాలిపల్లి వాళ్ళ సొంత ఊరు, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గెలిచిండ్రు. వారు ఏం మాట్లాడారని తెలుసుకున్నా. తర్వాత రమాపతిరావు గారు ఏం మాట్లాడారని చూసినా, ఎం సత్యనారాయణ గారు ఏం మాట్లాడారని చూసినా, చొక్కారావు గారు ఏం మాట్లాడారని చూసినా, ఎన్ రమణ గారు ఏం మాట్లాడారని చూసినా, విద్యాసాగరరావు గారు ఏం మాట్లాడారని చూసినా, చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడారని చదివినా, పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడారని చదివినా, నాకు అర్థమైన సమస్యలు తెలుసుకొని రైలు కోసం తపన పడ్డారు. కేసీఆర్ గారు సర్వే చేయించిండు, ఆ పని చెయ్యాలని చెప్పి ఇలా రైలు, అంత గొప్ప రైల్వే లైన్ ఇలా సిద్దిపేట వరకు వచ్చింది. కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా రోడ్లు, మరమ్మతులు, ఐటీ టవరు, కేబుల్ బ్రిడ్జ్ ఇలా స్మార్ట్ సిటీకి చేయడం జరిగింది. బ్రహ్మాండంగా కరీంనగర్ లో 4 రహదారుల జాతీయ రహదారులు తీసుకొచ్చినాం. ఇలా మీ చందుర్తి మీకెళ్ళ గురించి మీరు ఎవరినని అడగలేదు.
మీ ఎంపీబీ అడగలేదు, మీ జెడ్పీటీసీ అడగలేదు, మీ సర్పంచ్ అడగలేదు, ఎవ్వరు అడగలేదు నన్ను. కానీ నేను చూసినా కోరుట్ల మీదకేలి, కథలాపురం మీదకేలి, చందుర్తి మీదకేలి, వేమనాడ మీదకేలి, సిరిసిల్లకు పోయి, సిరిసిల్లంచేలి సిద్దిపేటకు పోయి, దుద్దెడ మీదకేలి, జనగా మీదకేలి, సూర్యాపేట వరకు ఒక జాతీయ రహదారి ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఇవాళ దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మీరు చదువుకున్న పిల్లలు తెలంగాణ మ్యాప్ చూడండి, మనకు వెన్నుపూస ఎట్లా ఉన్నదో మన తెలంగాణకు వెన్నుపూస లాగా ఉంటది ఈ ఊర్లు. మీకు అర్థం కాదు ఈ వంకర్ టింకర్ చెప్పినవి, కానీ ఇవి చక్కగా ఉంటాయి మ్యాప్ లో చూడండి. ఇలా సూర్యాపేట నుండి జనగాం మీదకి వెళ్ళి దుద్దెడ వరకు అయింది. దుద్దెడ, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, చందుర్తి, కథలాపూర్ నుంచి వెళ్ళి మన కోరుట్లకు పోతే మీరందరూ కూడా పైకి వస్తారు. ఇది వెనుకబడ్డ ప్రాంతంలాగా ఉండదు. ఓ గీ పనులు చేయాలి ఎంపీ అంటాడు. మసీదు అవుతే బొక్కలు వెళ్తే మసీదు, లింగం వెళ్తే గుడి అని చెప్పి ఇవాళ ఏ వారం రేపే వారం అని పిల్లల్ని రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసేవాడు బండి సంజయ్. నేను ఇప్పుడు ఎంపీలు ఢిల్లీలో ఎందుకు ఉండాలని చెప్పి 2 విషయాలు చెప్పి మన హరీష్ గారికి అప్పచెప్తాను మైకు. గులాబీ జెండా ఎంపీలు ఇలా చాలా అవసరం ఉన్నారు ఢిల్లీలో. మన హైదరాబాద్ నగరం కాంగ్రెస్ వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు తెలంగాణ ఇచ్చినప్పుడు ఉమ్మడి రాజధానిగా పెట్టిర్రు. 10 సంవత్సరాలు హైదరాబాదు 2 పొత్తుల సిటీ అని పెట్టిర్రు. రేపు 2వ తారీఖు 10 సంవత్సరాలు ఉడుస్తుంది, జూన్ 2వ తారీఖు. మరి అలా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గెలిస్తే చంద్రబాబు నాయుడు శిష్యులు ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి నాడు. రేపు ఆయనే ఈయనే కూడబలుకొని మన బడే బాయ్ ఎవరు? మోడీ దగ్గర పోయి మళ్ళీ 10 సంవత్సరాలు రాసుకుంటే మన హైదరాబాద్ మీద సంపూర్ణమైన హక్కులు మనకు ఉండవు. అప్పుడు ఎవడు కొట్లాడాలి పార్లమెంట్ లో? గులాబీ జెండా మాత్రమే కొట్లాడుతుంది. బండి సంజయ్ మాట్లాడరు, కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ జాతీయ పార్టీలు వాళ్ళు చెప్తే విలీనాలి. ఢిల్లీ ఓడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. మనము గులాబీ జెండా ఎంపీలు ప్రజలు కోసమే పనిచేసేటోళ్ళం. ఇదే కాదు, మన కాకతీయ కెనాలు వరద కాలంలో సముద్రంలాగా ఉండేనా లేకుండా ఇప్పుడు నీళ్లున్నాయా? ఎందుకు లేవు? ఇలా కాంగ్రెస్ ఓడు పరిపాలిస్తున్నాడు కాబట్టి వానికి సొయ్యి లేదు, ఆలోచన లేదు. గోదావరిలో ఎండాకాలంలో కూడా నీళ్లు పోతాయి. అబుజ్మాడ్ దండకారణ్యంలో పడ్డటువంటి వర్షాకాలపు వర్షాలు నీళ్లు ఇనికినటువంటి నీళ్లు గుట్టలలో అవన్నీ బయటకు వస్తాయి. ఎండాకాలంలో అడవి ఎండిపోతుంది కాబట్టి ఆ నీళ్లన్నీ బయటకు వచ్చి ఎండాకాలంలో కూడా గోదావరిలో నీళ్లు పోతే మన కేసీఆర్ గారు ఆలోచన చేసి పంపులు పెట్టి మోటార్లు పెట్టి ఆ నీళ్లు తీసుకొచ్చి మన మిడ్ మానేర్ లో నింపేది. మీరు కరీంనగర్ పోగా ఆ కొదురుపాక బ్రిడ్జ్ మీద నీళ్లు ఎట్లుండే? సముద్రం లాగా ఉండే. నువ్వు చెప్పింది కరెక్ట్, సముద్రం లాగా ఉండే. ఇలా ఏమో పడుతున్నాయి, ఎడారిలాగా పెంది. ఇలా కారణం రేవంత్ రెడ్డి. ఎందుకంటే 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన సముద్ర పాలు చేయొద్దు నీళ్లు. మొన్న కేసీఆర్ గెలిచి ఉంటే 5 నెలల కింద కేసీఆర్ గెలిచి ఉంటే ప్రమాణ స్వీకారం చేసే తెల్లారే హెలికాప్టర్ అక్కడ ఉండు, హరీష్ లాంటి మంత్రిని ఆడ కూసబెట్టు, ఒక 1000 టిప్పర్లు కిరాయి తీసుకోను, ఆ 2 పిల్లర్ దగ్గర ఇంతంత కాఫర్ డ్యామ్ కట్టు, గేట్లేసు, నీళ్లు నింపు. ఇలా మిడ్ మానేర్ నింపు, మిడ్ మానేర్ చలి చెరువుల కుంటల వాగుల నీళ్లు పోసుకొని మన గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా పచ్చదనంగా ఉంచేది. ఇది మాకు అర్థమవుతుంది. తెలంగాణ సమస్యలను తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ గుండెతోని, తెలంగాణ మనసు పెట్టితే ఆలోచన చేస్తుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏం చేతనవుతుంది, ఈ బీజేపీలకు ఏం చేతనవుతుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, గోదావరి నీళ్లను కూడా కావేరి అంటే తమిళనాడు తీసుకుపోతా అని చెప్పి మోడీ గారు మొన్న తమిళనాడు ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో అక్కడ హామీ ఇచ్చిండు. మరి రేపు ఆ నీళ్లు మాకైన తర్వాత నువ్వు గంగను తీసుకొచ్చి గోదావరిలో కలిపినప్పుడు చూద్దాంలే అని చెప్పి కొట్లాటోడు ఎక్కడుండాలే?
ఢిల్లీలో ఉండాలి. అందుకోసమే మీ ఓటు చాలా ముఖ్యమైన ఓటు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నాను, అక్కా చెల్లెలు అన్నదమ్ములకి మీ ఓటు చాలా ముఖ్యం. చివరిగా నేను చెప్పిన పనులు చేసి అని చెప్పారు. రేపేం చేయబోతున్నా చెప్తా నేను. మన పిల్లలు, మన కడుపులో పుట్టేటువంటి పిల్లలు కొత్త పిల్లలు ఉన్నారు. ఇవాళ 140 కోట్ల జనాభాలో 75 కోట్ల జనాభా 25 సంవత్సరాల కంటే చిన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్ ఏంది? వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా బతకాలి? ఇలా BA డిగ్రీలు, MA డిగ్రీలు, BSc డిగ్రీలు, MSc డిగ్రీలు, BCom డిగ్రీలు, MCom డిగ్రీలు, BTech డిగ్రీలతో కొంతమందికే ఉద్యోగాలు వస్తాయి. మిగతా వాళ్ళు ఎట్లా బతకాలంటే వాళ్ళకు నైపుణ్యత ఉండాలి, పని చేసేటువంటి నేర్పరితనం ఉండాలి. ఆ నేర్పరితనం కోసం నేను ఎంపీగా ఉన్నప్పుడు సింగపూర్ కి మా ఎంపీలను ఆనాటి బీజేపీ మంత్రి తీసుకుని వెళ్తే నేను అక్కడ స్టడీ చేసిన. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 150 రకాల పను విధానాలు నేర్పుతారు మన పిల్లలకి. అది నేను తీసుకొస్తానని చెప్పి ప్రయత్నం చేసిన. 5 ఏళ్ల కింద మన ప్రజలు నన్ను ఓడగొట్టినందుకు దాని గురించి వెళ్ళి పట్టించుకున్నాడు లేడు. నేను రేపు గెలవబోతున్నా. మీ దీవెన వల్ల గెలిచిన తర్వాత దానికోసం ఎంబడి పడతా. కరీంనగర్ పూర్వపు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. చివరిగా మీకు ఒక నినాదం ఇవ్వదలుచుకున్నాను. అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా? చెప్పాలి. అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా? అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా? అభివృద్ధి అంటే కారు గుర్తుకు ఓటేయండి. విధ్వంసం అంటే కాంగ్రెస్ కు, బీజేపీకి వేయండి. బతకలేం. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల పట వ్యవసాయాన్ని నడ్డి విడిచిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. పిల్లగాళ్ళ మనసులు ఖరాబ్ చేసిండు ఈ బండి సంజయ్ బీజేపీ. కాబట్టి విధ్వంసం వైపు వద్దు, నాశనం పడతాం మనం. విధ్వంసం అంటే మీకు భాష కొంచెం అది పొలైట్ భాష. నాశనం పడతామంటే మీకు కరెక్ట్ అర్థమవుతుంది, అంతే కదా. కాబట్టి దయచేసి మన బతుకులు మంచుకుండాలని చెప్పి కోరుకునేటువంటి గులాబీ జెండా కారు గుర్తుకు మీరు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.